తాడిపత్రి మా పూలు ఎవరి దగ్గర ఉన్నాయి? దయచేసి ఆ పూలు తీసుకోండి. మా పూలు వేయద్దండి, ఆ పూలు వేయద్దండి, కంట్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ వస్తుంది కదా. మండుతున్న ఎండలు, మధ్యాహ్నం 2 అయింది, ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమీ కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, 8 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. ఆ పాదయాత్రలో ఇదే తాడిపత్రి నియోజకవర్గం నుంచి కూడా ఇదే పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్రలో మీరు ఆ రోజు నాకు చెప్పిన బాధలు నాకు గుర్తున్నాయి. ఆ రోజు మీరు చెప్పిన కష్టాలను చూశాను, మీ ఆవేదనను నేను విన్నాను. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పంటలు పండని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఏదైనా వచ్చింది అనంటే అది కరువే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగితే కరువు వచ్చినా కూడా ఆదుకునేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం కూడా లేని పరిస్థితులు నేను చూశా. పంట పూర్తిగా నష్టపోయి కొద్దో గొప్ప పంట చేతికొస్తే ఆ చేతికొచ్చిన ఆ వేరుశనగ పంటకు రేటు కూడా లేకుండా పోయిన రోజులు, ఆ పరిస్థితులు నేను చూశా. ప్రతి పరిస్థితి అదే. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ జిల్లా రైతాంగం ఉండడం నా కళ్ళతో నేను చూశా. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలోనే
చాగల్లు ప్రాజెక్టుకు 244 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. దాదాపుగా 80-85% ప్రాజెక్టు పనులు నాన్నగారి హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2012లోనే ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే జరగలేదు అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, ఈ చాగల్లు ప్రాజెక్టు గురించి 6,000 ఎకరాలకు సహాయం అందే ఈ ప్రాజెక్టు నీరు గార్చబడిన తీరును మీరు ఆ రోజు చెప్పినప్పుడు నేను విన్నాను. నాన్నగారి హయాంలో 102 కోట్లతో చేపట్టిన పెండేకల్లు ప్రాజెక్టులు ఇవాళకి కూడా కొనసాగుతూనే ఉన్నాయి అని మీరు చెప్పిన ఆ మాటలు ఇవాళకి గుర్తున్నాయి. దాదాపుగా 18,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు అనంటే ఇంతటి దారుణమైన పరిపాలన ఇవాళ కనిపిస్తుంది. ముచ్చుకోట రిజర్వాయర్కు కూడా నీటి కేటాయింపులు జరగలేదు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కాస్త ధ్యాస పెడితే అయ్యే పనులు కూడా జరగని ఈ పరిస్థితిని చూసినప్పుడు మీరు పడిన ఆ ఆవేదన నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను విన్నాను. హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ పనులు ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో ప్రాజెక్టుల్లో హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు మొదలుపెట్టారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంకా 45% పనులు మిగిలిపోయి ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 55% పనులు ఇదివరకే అయిపోయాయి. మిగిలిపోయిన 45% పనులు కూడా ఈ 5 సంవత్సరాలలో జరగని పరిస్థితిని మీరు చెబుతూ ఉన్నప్పుడు మీరు పడ్డ వేదన, మీరు పడ్డ బాధలు నేను విన్నాను. ఇదే నియోజకవర్గంలో గ్రనైట్ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి అని మీరు చెప్పినప్పుడు బాధ అనిపించింది. మీరు చెప్పిన బాధలు విన్నాను. 750 యూనిట్లలో చాలా వరకు మూతబడిన పరిస్థితులు, దాదాపుగా 20,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డ పరిస్థితుల గురించి మీరు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది, విన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయల్టీని ఒకేసారి 1,650 నుంచి 2,750 రూపాయలకు పెంచిన పరిస్థితిలో, నడపలేని పరిస్థితిలో గ్రనైట్ పరిశ్రమ ఉంది అని మీరు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు నాన్నగారి హయాంలో ₹3.70 ఉంటే కరెంటు ఛార్జీల యూనిట్ ఏకంగా ₹8.70 పోయిన పరిస్థితులు మీరు చెప్పినప్పుడు నేను విన్నాను. ఇంతటి దారుణంగా కరెంటు ఛార్జీలు పెంచి రాయల్టీని పెంచిన నేపథ్యంలో పూర్తిగా గ్రనైట్ పరిశ్రమలు పూర్తిగా మూతపడి 20,000 మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితుల గురించి మీరు చెప్తూ ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఇదే నియోజకవర్గంలో, ఇదే నియోజకవర్గాల్లో జరిగిన దౌర్జన్యాల గురించి మీరు చెప్పారు. నిజంగా ఒక నియంతల దౌర్జన్యాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గం చూసినప్పుడు మీరు పడిన బాధలు విన్నప్పుడు బాధ అనిపించింది. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయడానికి, రౌడీయిజం చేయడానికి
దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తారు. ఇక్కడేమో ఉన్న పాలకులు రెచ్చిపోతారు. ఇదే నియోజకవర్గంలో పెదబడుగూరు మండలంలో కృష్ణపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డిని 2015 సంవత్సరంలో దారుణంగా సింగిల్ విండో కార్యాలయానికే పిలిచి గవర్నమెంట్ ఆఫీసులోనే హతమార్చిన సంగతులు ఇక్కడి ప్రజలు నాకు చెప్పినప్పుడు నిజంగా ఇటువంటి అన్యాయమైన పాలన ఈ 5 సంవత్సరాల్లో చూసినప్పుడు బాధ అనిపించింది. ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీ ప్రతి సమస్య నాకు చెప్పారు, మీ ప్రతి కష్టం నాకు చెప్పారు, నేను విన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఏం జరుగుతా ఉందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. గత 20 రోజులుగా ఏమేం జరుగుతూ ఉన్నాయన్న సంగతులు మీ అందరికీ కూడా బాగా అర్థమవుతా ఉంది. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడో విన్నారా అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక సినిమా యాక్టర్, ఆ పార్ట్నర్ ఏమంటున్నాడో మీరందరూ కూడా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. మన పార్టీ గుర్తు మాదిరిగానే పోలిక ఉండే హెలికాప్టర్ గుర్తు ఇచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, కొత్త పార్టీలు పెట్టిస్తాడు. మన పార్టీ కండువాల మాదిరిగానే ఉండే కండువాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త పార్టీలను పుట్టించి వాళ్ళకి ఇటువంటి రంగులతోనే ఉండే కండువాలు ఉండేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కొత్త పార్టీలు పెట్టిస్తారు, మన పార్టీ మాదిరిగానే ఉండే గుర్తులిప్పిస్తారు. మన పార్టీ ఓట్లను చీల్చేందుకు కండువాలు కూడా వారితో మన పార్టీ కండువాల మాదిరిగానే ఉండేట్టుగా ప్రోత్సహిస్తారు. వీరంతా కూడా రోజు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారో మీ అందరూ కూడా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇంకా అమ్ముడు పోయిన ఈ ఎల్లో మీడియా అంతా కూడా ఎవరిని టార్గెట్ చేస్తూ ఎవరి గురించి రోజు మాట్లాడుతున్నారో మీరంతా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను. రోజంతా కూడా వీళ్ళనేది ఒకటి, జగన్ 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 జగన్. నిజంగా వీళ్ళ బాధను చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాలనిపించింది. ఒక సామెత ఉంది, పళ్ళుండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని చెప్పి. గెలుస్తుందని అర్థమైపోయిన పార్టీ మీదనే విమర్శలుంటాయి అని కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాను. జనం వెన్నంటి మన పార్టీకే తోడుగా ఉన్నారు కాబట్టి ఇవాళ కుట్రలు పన్నుతా ఉన్నారు. జగన్ 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 అని చెప్పి కలవరిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అంటా ఉన్న మాటలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారట
జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్, యాక్టర్, ఆయన కూడా ఇవే మాటలే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఇంకా అమ్ముడు పోయిన ఈ టీవీ ఛానళ్ళన్నీ కూడా సిగ్గు లేకుండా ఇవే మాటలే మళ్ళీ వాళ్ళంతా కూడా మాట్లాడతారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు 1000 కోట్లు ఇచ్చారు జగన్కు అని అంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా, చంద్రబాబు నేను జగన్కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నది మాకా లేక ప్రత్యేక హోదాకా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రత్యేక హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే కేటీఆర్తో, ఇదే టీఆర్ఎస్ పార్టీతో మీరు బేరాలు కుదుర్చుకోవడం సబవేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీతో పొత్తు పెట్టుకుంటే మీరు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. అదే మీతో పొత్తు పెట్టుకోకపోతే వాళ్ళంతా అన్యాయస్తులు, వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ఎలా అంటావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఇదే బాబు, ఇదే ఆయన పార్ట్నర్, ఆయన యాక్టర్, వీళ్ళంతా గత 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు కేసీఆర్ గారిని పొగిడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను ఈ యాక్టర్ను, పార్ట్నర్ను, ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా.
అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఈ యాక్టరు ఈ పాక్టర్ కూడా మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడు, ఈ TV5 కూడా మాట్లాడతాయి. ఇదే అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు, మరి ఈనాడు రామోజీరావు గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే, రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను ఈ మాదిరిగా పాలన చేశాను, ఇంత గొప్పగా పాలన చేశాను, నా పాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవి అడగలేక చంద్రబాబు నాయుడు గారు జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది, ఇంకొకటి ఏదో జరిగిపోతుంది, తెలంగాణ వాళ్ళు ఇట్లా అంటాడు, ఇంకొకటి ఇట్లా అంటాడు, తాను చేసిన పాలన మీద నుంచి ప్రజలను దృష్టిని మరల్చడానికి కోసం రోజుకొక కథ తీసుకొని వస్తాడు. ఒకరోజు తెలంగాణలో కేసీఆర్ అంటాడు, మరో రోజు తానే మా చిన్నాన్నను చంపిస్తాడు, చంపించిన తర్వాత తన పోలీసుల చేత తానే ఎంక్వైరీ చేయిస్తాడు, ఎంక్వైరీ చేయిస్తూ తానే తన పత్రికలు తన టీవీలలో తానే వక్రీకరిస్తూ రాయిస్తాడు, తానే చంపిస్తాడు, బుడత మా మీద చల్లుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిరోజు ఇదే చూస్తా ఉన్నాం. తన పాలన మీద చర్చ జరగకూడదు. ఈ 5 సంవత్సరాల తన పాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్లు రావు అన్న సంగతి తనకు బాగా తెలుసు. కాబట్టి తన పాలన మీద చర్చ జరగకూడదు అని రోజుకొక కొత్త అంశం తీసుకొస్తా ఉన్నాడు. రోజుకొక కొత్త అంశం తీసుకొని వచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గత 20 రోజులుగా చేస్తా ఉన్న కుట్రలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కుట్రలు పండుతా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే కుట్రను తాను కొనసాగిస్తూ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈయన చెయ్యని కుట్ర ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అన్నది ఎవరు మర్చిపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కుట్రలో భాగంగా తాను ఏం చేయబోతాడో తెలుసా? కుట్రలో భాగంగా
గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో నేను ఇవాళ ఒకటే చెప్తా, ఒకటే వేడుకుంటా ఉన్నా. మీ వార్డుల్లోకి మీరు వెళ్ళండి, మీ గ్రామాలకు మీరు వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీ వార్డుల్లోనూ మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారిచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అన్న, అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు గారిచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి చదువులు చదివే పరిస్థితిలో ఇవాళ మన పిల్లలు ఉన్నారా అక్క అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పైన ఉన్నాయి. ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు. ఆ ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన పిల్లలను ఇంజనీరింగ్ చేయాలి అనంటే ఉన్న ఆస్తులు అమ్ముకుంటే డబ్బనిచ్చి, అప్పుడు పాలైతే డబ్బనిచ్చి మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను చేసే పరిస్థితి మన ఉందా అక్క అని చెప్పి ఆ అక్కను ఆలోచన చేయమని అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడక్క, ఎన్ని లక్షలు కట్టినా కానీ ఉచితంగా చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడు, పూర్తిగా మోసం చేశాడు, 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా అని చెప్పి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టాడక్క అని చెప్పి ఆ అక్కలకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎంతైతే ఎన్నికల తేదీ వరకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ఎస్టీలు, బీసీలు, ఆ మైనారిటీలు ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయున్న అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ పథకం ద్వారా ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు 4 దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్నా
3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులోపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు సమయం ఇచ్చామన్నా, రుణమాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఉందన్నా. ఒక్కసారి ఆలోచన చేయన్నా. రైతన్నలకు 0 వడ్డీకే ఇంతకు ముందు రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదన్నా. చంద్రబాబు నాయుడు గారు సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతులందరినీ కూడా అమ్మేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టన్నా, చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. అక్షరాల పెట్టుబడుల కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడగండి. అవ్వా, ఇవాళ ఎన్నికలు వచ్చాయా అవ్వా? 2 నెలల కిందట నీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా అంటుంది, లేదా ఇలా ఇలా అంటుంది. ఇచ్చేవాళ్ళే కాదు అని అంటుంది, లేదా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 2 నెలల కిందట అని అంటుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా, ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వకు చెప్పండి, అవ్వా, చంద్రబాబు నాయుడు ఇచ్చే మోసాలకు నువ్వు మోసపోవద్దవ్వా. 20 రోజులు ఓపిక పట్టవ్వా. ఆ తర్వాత నీ మనవడని ముఖ్యమంత్రిగా చేసుకుంటావవ్వా అని చెప్పి ఆ అవ్వకు చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి. మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అన్న దగ్గరికి కూడా చేర్చే కార్యక్రమం దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. రాజకీయాలలో విలువలు అన్నది ఏమిటో ఈ రాజకీయ వ్యవస్థకు తెలియాలి. రాజకీయం అంటే విశ్వసనీయత అన్న అర్థం వచ్చేట్టుగా ఖచ్చితంగా అర్థం కావాలి అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు పెద్దడన మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు పెద్దాడన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా రంగయ్యన్న మంచివాడు, సౌమ్యుడు, బీసీ కులానికి చెందినవాడు, మంచివాడు. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు కూడా రంగయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరితో మీ అందరి చల్లని దీవెనలు కావాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు కావాలని మరొకసారి 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే
ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మ మన గుర్తు, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ మన గుర్తు, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మ మన గుర్తు, ఫ్యాన్ అన్నా, అవ్వా ఫ్యాన్ గుర్తవ్వా, మీ అందరి చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొకసారి రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గుత్తాంగతాడు వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కన్నా ఉండు చెప్తా. గుత్తాంగతాడు ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా కాకర్ల రంగనాథ ఇలా తమ్ముడు ఎంపీపీ జగదీశ్వర్ జగదీశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఫయాజ్ బాషా ఎక్కడున్నాడమ్మా? ఫయాజ్ బాషా, ఫయాజ్ బాషా, ఫయాజ్ రాణి. బ్రహ్మానంద రెడ్డి నగరూర్, బ్రహ్మానంద రెడ్డి నగరూర్. కొద్దిసేపు కొద్దిసేపు రంగయ్య ఎక్స్ కౌన్సిలర్. కొద్దిసేపు మాది అయిపోయింది, మాది అయిపోయింది. రా రా. ఫయాజ్ బాషా ఎక్కడున్నాడమ్మా?
ఎక్స్ కౌన్సిలర్ ఇక్బాల్ ఇస్మాయిల్ కదిరి అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. 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 హక్కుల మంతులు బతుకులు కాలే బడుగుల దోషలు ఆగాలంటే, ఆంధ్ర పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాగుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.